హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం నెల్లూరు స్టైల్ ముస్లిమ్స్ చికెన్ బిర్యానీ రెసిపీ చూద్దామా. ఈ బిర్యానీకి అయితే మనకు ఎక్కువ మసాలాస్ ఏమీ యూజ్ ఉండవండి. మన ఇంట్లో ఉండే డైలీ మసాలాస్తోనే ఈ బిర్యానీని టేస్టీగా చేసుకోవచ్చు. సరే అయితే మనం ఇప్పుడు ప్రాసెస్ ఇక్కడైతే నేను ఇప్పుడు మీకు 1 kg చికెన్తో బిర్యానీని చూపిస్తున్నాను. ముందుగా అయితే చికెన్ని మంచిగా వాష్ చేసుకొని అందులో ఒక 2 స్పూన్స్ కారం, ఒక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, అలాగే చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకొని ఒక 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ పెరుగు, అరచెక్క నిమ్మరసం పిండుకొని మంచిగా కలుపుకొని ముక్కకి మంచిగా మసాలా తగిలినట్టు మ్యాగ్నేట్ చేసి ఒక 15 to 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రీజర్లో ఏం అవసరం లేదండి, నార్మల్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మనం బిర్యానీ ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా అందులో అయితే 2 స్పూన్స్ ఘీ, కొంచెం ఆయిల్ వేసుకొని 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లేదా 5 లవంగాలు, 3 లేదా 4 ఇలాచి వేసుకొని ఫ్రై అయిన తర్వాత 4 లేదా 5 పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేయించుకోండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్కి కొంచెం టైం పడుతుందండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత 1 కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ పైకి తేలుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో టొమాటోస్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేయండి. టొమాటోస్ మంచిగా మగ్గిన తర్వాత ఇక్కడ 2 స్పూన్స్ కారం, ఒక 2 స్పూన్స్ పెరుగు, కొత్తిమీర, పుదీనా, అరచెక్క నిమ్మరసం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. పెరుగు మొత్తం ఈ మసాలాలో కలిసేంత వరకు మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వదిలేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇక్కడ ఆయిల్ పైకి తేలుతూ మంచిగా ఫ్రై ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆయిల్ చూడండి ఎలా పైకి. ఇలా ఆయిల్ పైకి తేలితేనే మసాలా మొత్తం మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడైతే మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేయండి. ఒక 10 to 15 మినిట్స్ మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి. ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి చికెన్లో నుంచి ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు ఈ వాటర్తోనే చికెన్ని ఒక 80% వరకు కుక్ చేసుకోండి. చికెన్ మంచిగా కుక్ అయిన తర్వాత మీరు తీసుకున్న రైస్ని బట్టి ఎసరు పోసుకొని మీకు తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ అండ్ నార్మల్ రైస్ 2 తీసుకుంటున్నాను. బాస్మతి రైస్కి అయితే 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. నార్మల్ రైస్కి అయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్. ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. ఇలా 70% కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా కలిసేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో దమ్కి పెట్టేయండి. మంచిగా దమ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి సర్వ్ చేసుకోండి. అంతే, మన ఎమ్మీ నెల్లూరు స్టైల్ ముస్లిమ్స్ చికెన్ బిర్యానీ రెడీ. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి అండ్ ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.